ఎక్కడ చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి రీసెంట్ గా కేటీఆర్ గారు అన్నారు డల్లాస్ నగరంలా మార్చాలనుకుంటున్నాను హైదరాబాద్ ని. వాళ్ళైరు డల్లాస్ వాళ్ళైరు డల్లాస్ వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ నీకు అందరికి తెలిసిందే కదా. కవితమ్మ ఎంత పెద్ద కుంభకోణం చేసి స్కామ్ చేసి జైల్లో ఎందుకు ఇంత రాజకీయాలు చెప్పండి. మనం తినేది బుక్కెడు బువ్వ. దానికి ఈ ప్రజల యొక్క డబ్బంతా గుంజుకొని రక్తం కూడా ఎందుకు, రక్తంతో తినే కూడా ఎందుకు. అవును. కాబట్టి ప్రజలారా ఇలాంటి దొంగ పార్టీలకు ఓట్లు వేయకండి. నేను చెప్తున్నా మీరంతా చైతన్యవంతం కావాలి. ఒకళ్ళు ఒక పార్టీ వచ్చి మతపర రాజకీయాలు చేస్తున్నారు, ఒక పార్టీ వచ్చి కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు, ఒక పార్టీ వచ్చి జనాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ప్రజలు మరి దేనికి ఓటు వేస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు చైతన్యవంతం అవుతుండలే. ఇప్పుడు తెలిసినాయి కదా వీళ్ళన్నీ. ఈ దుర్ల పార్టీలా ఏం జరుగుతుంది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడ ప్రాజెక్టు కట్టే అది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద కుంభకోణమే జరిగాయి. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని కోట్లు తినలేము కదా. తినేది బుక్కెడు పోవనే కదా. ఈ కోట్ల రూపాయలు దండుకొని పేదోళ్ళను పేదగానే ఉంచుతున్నారు. ఆ బస్తీల పోయి చూస్తే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. వాళ్ళకి భయ వసతి లేవు, నీళ్లు చక్కగా రావు. గుట్టల మీద ఉన్నారు, నల్లల నీళ్ళే రావు సార్ మాకు అంటారు. మరి నీళ్లు పంపించినామని పెద్ద మనుషులు చెప్పుకున్నారు. ఇంటింట నీరు పంపిస్తున్నాం, మరి ఎక్కడ వస్తున్నాయి నీళ్లు? వాళ్ళకి నీళ్ళే లేవు, మోరీలు లేవు, డ్రైనేజీ లేవు, ఇండ్లు లేవు చక్కగా. చిన్న ఇండ్లు, అందులో కూర్చుంటే మన గాడుపు కూడా ఆడదు. మరి ఇలాంటి బస్తీలలో మనం డెవలప్మెంట్ చేయక రోడ్డు పొంటి ఒక మెయిన్ బిల్డింగ్ లో చూసి సిటీ డల్లాస్ అయిందని చెప్పడం ఎందుకు? కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారు. ప్రజలారా, ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడానికి మీరు అందరూ కృషి చేయాలి.